రోహన్ వణుకుతున్న చేతులతో ఆ డైరీని తెరుస్తాడు. మార్చి 10 ఈరోజు రోహన్ పుట్టినరోజు. నేను గుడిలో ప్రసాదం పెట్టాను. వాడు బహుశా బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు కాబోలు. ఆగస్టు 15 ఈరోజు నా ఆరోగ్యం కొద్దిగా బాలేదు. రోహన్తో మాట్లాడాలనిపించింది, కానీ వాడు అలసిపోయి ఉంటాడు. చివరి పేజీ. నాయనా రోహన్, నువ్వు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నువ్వు ఎప్పుడూ ఒంటరితనమనే బాధను పడకూడదని మాత్రమే నా ఆశ. సెలవు. రోహన్ గుండె పగిలేలా ఏడుస్తాడు. హఠాత్తుగా రోహన్ గభాల నిద్రలేస్తాడు. ఒళ్లంతా చెమటలు పట్టి ఉంటాయి. అది ఒక భయంకరమైన కల అని అర్థమై ఊపిరి పీల్చుకుంటాడు. వెంటనే ఆలస్యం చేయకుండా కారు తీసుకుని గ్రామానికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళగానే తన తండ్రి అరుగు మీద కూర్చుని ఉండటం చూసి పరుగున వెళ్లి ఆయన కాళ్ల మీద పడతాడు. చేతులు జోడించి క్షమించమని అడుగుతూ తండ్రి ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తాడు.